అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ అమెరికన్లు తప్పితే ఇతర దేశస్తులు ఎవరు ఉండకూడదు అంటూ రూల్స్ పెడుతున్నారు. అక్రమ వలసల్ని అడ్డగిస్తున్నారు. అలాగే H1B వీసాలని టైట్ చేయడము, ఇంకా చాలా రకాల రూల్స్ని ఇంపోజ్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్స్ సస్టైనబిలిటీ కమ్యూనిటీని పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు దీని గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సస్టైనబుల్ కమ్యూనిటీ అంటే ఏంటి, ఇండియన్స్ మీద అమెరికన్స్ ఎందుకు కోపంగా ఉంటున్నారు, ఈ విషయాల గురించి ఇక్కడ అమెరికాలోనే చాలా ఎక్కువ చర్చ జరుగుతోంది. దానికి కారణం ఈ మధ్య జరిగిన చాలా సంఘటనలు. మొదటి నుంచి అమెరికన్ల కన్నా ఇక్కడ ఇండియన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మంచి జాబులు ఉంటున్నాయి, మంచి జీతాలు ఉంటున్నాయి అనే కోపం ఒకటి అమెరికన్లకి ఇండియన్స్ మీద ఉన్నది చాలా రోజుల నుంచి. దానికి తోడు ఇండియన్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే మేము ఇండియాలో ఎలా ఉంటామో ఇక్కడ కూడా అమెరికాలోనే అలా ఉంటాము అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దానికి ఉదాహరణలుగాను థియేటర్లో కాగితాలు చింపిలు వేయడము, తమ అభిమాన హీరోస్ సినిమాలు రిలీజ్ అవుతుంటే దానికి హంగామాలు చేయడము, టపాసులు పేల్చడము, పాలాభిషేకాలు చేయడము, ర్యాలీలు చేయడము, అండ్ మన పండగలకి ఇక్కడ చాలా ఓవర్గా సెలబ్రేట్ చేసుకోవడము. మొన్న దీపావళి రోజు కూడా కాలిఫోర్నియాలోని ఒక వీధిలోని పర్మిషన్ లేకుండా టపాసులు విపరీతంగా పేల్చారు. వీధంతా చెత్త అయింది, విపరీతమైన మంటలు పొగలు వచ్చాయి. పోలీసులు వచ్చి మరి మొత్తం అన్నిటినీ ఆపాల్సి వచ్చింది. అక్కడ అందరూ నాకు తెలిసి 100 మంది ఇండియన్స్ గుమ్ముగూడి పనంతా చేశారు. ఇలాంటివన్నీ అమెరికన్స్కి చాలా కోపం తెప్పిస్తున్నాయి. అమెరికన్స్ టపాసులు కాల్చరా, లేకపోతే అమెరికన్స్ గోల్ చేయరా అంటే చేస్తారు. వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఒక పర్టికులర్ సందర్భంలో అందరూ వాళ్ళకి పర్మిషన్లు ఉంటాయి. ఆ పర్మిషన్లు బట్టి దాని ప్రకారము చేస్తారు తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తాము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము అని ఉండవు. అమెరికాలోని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ కానీ, రోడ్ రూల్స్ కానీ, స్కూల్ రూల్స్ కానీ, లేదా కమ్యూనిటీ రూల్స్ కానీ, ఇలా ప్రతి స్టేట్కి ఒక రూల్ ఉంటుంది. అలాగే అందరూ వాటిని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి మేము ఫాలో అవ్వం, మా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బతుకుతాము అంటే అది అమెరికన్లకి కోపం తెప్పిస్తున్నది. దీన్నే సస్టైనబుల్ కమ్యూనిటీ అంటారు. అంటే మనము ఎక్కడ ఉన్నామో దానికి తగ్గట్టు మనం ప్రవర్తించడమే సస్టైనబుల్ కమ్యూనిటీ. ఇప్పుడు అది ఏమైనా అవ్వచ్చు, భాష అవ్వచ్చు, లేకపోతే పండుగలు అవ్వచ్చు, కల్చర్ అవ్వచ్చు, రూల్స్ అవ్వచ్చు, ట్రాఫిక్ రూల్స్, ఏదైనా సరే సస్టైనబిలిటీ కమ్యూనిటీ అనేది పాటించడము అవతల వాళ్ళు నుంచి ఎవరైతే వేరే దేశాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి చాలా అవసరము. అది ఇండియన్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా మర్చిపోతున్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఇది చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్ల చాలామంది ఇండియన్స్ ఈ మధ్య ట్రంప్ గవర్నమెంట్ కూడా ఇండియన్స్ మీద రూల్స్ ఎక్కువ ఇంపోజ్ చేస్తోంది. అలాగే మర్డర్లు అవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇండియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, హాయిగా మీకు నచ్చినట్టు ఉండండి, కానీ మితిమీరి ప్రవర్తించద్దు, సస్టైనబుల్ కమ్యూనిటీని ఫాలో అవ్వండి అని చెప్పి అంటున్నారు. దీని మీద డల్లాస్లోని రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం ఒక పెద్ద మీటింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేసి దీని మీద అందరికీ అవగాహన కల్పించడానికి ట్రై చేశారు. ఇది మరింత పోను పెరుగుతుందని అనుకుంటున్నారు. కాబట్టి అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏమంటారు, మత సామరస్యం, భావ సామరస్యం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియాలోని అన్ని మతాలను ఎలాగా సమానంగా చూస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ అన్నీ ఉంటామో అలాగా ఇక్కడ దీనికి తగ్గట్టు మీరు చేసుకోండి, కానీ ఒక పద్ధతిలో చేసుకోండి, ఒక పర్మిషన్ చేసుకోండి. అలాగే వాళ్ళ రూల్స్, అమెరికన్ రూల్స్కి, అమెరికన్ పద్ధతులకి వాల్యూ ఇవ్వండి. ఇది వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ నచ్చినట్టుగా మనం ఉండాలి, మనకి కావాల్సినట్టు మనం చేయడానికి లేదు. సస్టైనబుల్ కమ్యూనిటీని పాటించండి అని చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.